ఒకసారి ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీ నుంచి మహాత్మా భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. జీవీఎల్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. జీవీఎల్ ఏమంటున్నారు మహాత్మా? ఇప్పుడు జీవీఎల్ గారితో మాట్లాడదాం. మహారాష్ట్ర రిజల్ట్స్ని మీరు ఏ రకంగా చూస్తారు? అటు జార్ఖండ్లో చూస్తే టైట్ ఫైట్ కనిపిస్తుంది. ముందు మహారాష్ట్ర గురించి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దాదాపుగా ఒక దిశానిర్దేశం స్పష్టంగా తెలుస్తోంది. 200 సీట్లకు పైగా ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధిస్తోందని ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ యొక్క ట్రెండ్స్ కూడా చెప్తున్నాయి. ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పక తప్పదు. ఇంత పెద్ద స్థాయి విజయం గత కొన్ని దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యమవ్వలేదు మహారాష్ట్రలో. అందరూ కూడా ఈసారి మహారాష్ట్రలో బొటాబొటీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఇంత భారీ విజయం వస్తుందని అనుకోలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలు ఒక క్లియర్ డిసైజివ్ మ్యాండేట్స్ని ఇస్తున్నారు. ఒక స్పష్టమైనటువంటి ప్రజా తీర్పునిస్తున్నారు. ఎక్కడ కన్ఫ్యూజన్కి అవకాశం లేకుండా ఇస్తున్నారు. మీరు చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం కదా, అనూహ్యమైనటువంటి విజయం కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఇవ్వటం జరిగింది. ఊహకందని రీతిలో మరి కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలు, మేము హర్యానాలో కూడా పెద్ద విజయం సాధించడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు స్పష్టమైనటువంటి భారీ విజయాలను అందిస్తున్నారు. అభివృద్ధికి పట్టం కడుతున్నారు. సరైన పాజిటివ్ గవర్నెన్స్కి సపోర్ట్ చేస్తున్నారు. సో మహారాష్ట్రలో ఈ విజయం వెనుక ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి దృఢమైన నాయకత్వం, అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి అందించినటువంటి ప్రభుత్వం కారణాలుగా చెప్పాలి. ఇందులో ఇప్పుడు తెలుగు నేతల ప్రచారం కూడా నిర్వహింపజేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేశారు. భావ సారూప్యత కలిగిన పార్టీలుగా, అంటే ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో శివసేన, జనసేన, కొన్ని కోర్ ఐడియాస్, బీజేపీ, ఇవన్నీ కూడా సనాతన ధర్మం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి కూడా ఉపయోగపడ్డాయని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక భారీ విజయానికి అనేక కారణాలు తోడవుతాయి. దీనిలో ప్రధాన కారణం ఒక పాజిటివ్ గవర్నెన్స్, ఒక మంచి పరిపాలన. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మంచి పరిపాలన ప్రధాన కారణంగా చెప్పచ్చు. అనేక మంది నాయకులు వచ్చి, కూటమి నాయకులు కూడా, తెలుగు రాష్ట్రాల కూటమి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయటం, మా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అనేక మంది వెళ్ళి అక్కడ ఎలక్షన్లో సుమారు 1-2 నెలల పాటు కష్టపడి పనిచేయటం, ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్గా తప్పనిసరిగా చెప్పాలి. కానీ ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి నడిచింది. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుంది అన్న నమ్మకంతో, అన్నటువంటి ఒక విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయం. కానీ కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో చూస్తే 48 పార్లమెంట్ స్థానాల్లో 30 చోట్ల 30 మహావికాస్ అఘాడి, అంటే ఇండి కూటమే గెలుపొందింది, కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. మరి అప్పటికి ఇప్పటికీ ఈ మార్పు ఎలా సాధ్యం? మీరు చూస్తే రివర్స్ అవుతోంది. హర్యానాలో కూడా 5 పార్లమెంట్లు గెలిచి కేవలం 10లో 5 గెలిచాం. లోక్సభలో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఘన విజయం సాధించాం. మహారాష్ట్రలో అదే చేశాం. దానికి ప్రధానమైనటువంటి కారణం, అప్పుడు కూటమి పార్టీలు, ఇండి కూటమి పార్టీలు కాంగ్రెస్తో సహా ఒక దారుణమైనటువంటి దుష్ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంపై మోపటం జరిగింది. వీరు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని సవరిస్తారని అనేక అపవాదులు క్రియేట్ చేసి వాటిని ఎలక్షన్ల సమయంలో ప్రచారం చేయటం జరిగింది. వాటిని ఖచ్చితంగా అప్పుడు తిప్పికొట్టడంలో మేము కొంత మరి వైఫల్యం చెందాం అన్నది ఒక వాస్తవం. దానికి కారణంగా నష్టపోయాం తప్పితే ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయానికి, కూటమి విజయానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పితే మరొకటి కాదు. సో కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి లోటుపాట్లను కూడా మేము గమనించి మా జాతీయ నాయకత్వం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు ఎక్కడ జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దాని ఫలితంగానే అద్భుతం. చివరి ప్రశ్న, ముఖ్యమంత్రి ఎవరు ఉండబోతున్నారు? బీజేపీ నుంచా లేకపోతే ఏకనాథ్ షిండేని కొనసాగిస్తారు? ఇది ఈ ప్రస్తుతానికి ఈ కూటమి విజయాన్ని ఆస్వాదించడం మినహా ఇప్పుడు నాయకత్వ నిర్ణయాలు అన్నవి సరైన సమయంలో మా జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అన్ని నిర్ణయాలని సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసింది. సో ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదించే సమయం ఇది. సరైన సమయంలో ప్రభుత్వ ఏర్పాటు గురించి, ముఖ్యమంత్రి నిర్ణయం గురించి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటున్నారు. అది మాజీ ఎంపీ జీవీఎల్ చెప్తున్నారు. ప్రస్తుతం కొత్త ముఖ్యమంత్రి ఎవరు ఏంటి అన్నది కూడా బీజేపీ అగ్రనాయకత్వం సరైన సమయంలో తీసుకుంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహాత్మా, అప్డేట్స్ అందించినందుకు.